నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వివాదాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఆయన సినిమా ఏదైతే హరిహరు వీరమ్మలు తర్వాత ఇప్పుడు ఆయన సినిమాలో నటించడమే అభ్యంతరకరంగా తెర మీద తీసుకొస్తున్నారు లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ గారు. సో ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు, కోర్టు మెట్లెక్కారు. సో ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ గారికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే తప్పేంటి, ఏంటి ఆయన చేస్తున్నటువంటి తప్పు, నిజంగానే ఆ విధంగా నటించడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు మాట్లాడదాం. మనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అట్లాగే లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. విజయ్ గారు నమస్తే. రాజేష్ నమస్తే సార్. ఏంటి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి సినిమాలు చేస్తుంటే మీరు అభ్యంతరం వ్యక్తం చేసి కోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యంలో ఏంటి ప్రధానంగా మీకున్నటువంటి అభ్యంతరం? మా అభ్యంతరం ఒకటే. ఇప్పుడు ఒక రాజకీయ పక్షంగా మేమేమి ప్రశ్నిస్తున్నామనంటే, మీరు ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉండి రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవిలో ప్రజలకు సేవ చేయాల్సినటువంటి పనిలో ఉండి ఆ పని వదిలేసి మీకు లాభదాయకంగా ఉండేవి, ఆదాయాన్ని ఇచ్చేటువంటి వనరులు ఉండేటువంటి సినిమాల్లోకి వెళ్ళడమే కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి లాభం అందే విధంగా మీకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ అధికార దుర్వినియోగం చేయడం అనేటువంటిది ఒక రాజ్యాంగ ఉల్లంఘన ఉన్నటువంటి చర్య. దీనివల్ల మీరు మంత్రిగా కొనసాగడానికి అవకాశం లేదు అనేది ఒకవైపు అయితే, మేము కోర్టు వారికి కోరింది ఏంటంటే, వీరు క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అందువల్ల ఈ అంశాన్ని విచారించి దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. సో ఏంటి సార్ అంటే ఇప్పుడు కాదు మీరు ప్రధానంగా సినిమాలో నటించడమే తప్పుగా మీరు చూస్తున్నారా, లేకుంటే ఏంటి అసలు అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు మేము మొట్టమొదట మేము గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ పంపించాం. ఈ క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద అదర్ ఇన్కమ్స్ ని వచ్చే విధంగా ఈ పదవితో పాటు వేరే పనులు చేస్తున్నారు, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే భారత ప్రభుత్వం మంత్రులందరికీ ఇచ్చిందో అది ఉల్లంఘన చేస్తున్నారు వీరు, కాబట్టి ఇది విచారించి చర్య తీసుకోండి అని చెప్పి మేము అడిగాం. అయితే గవర్నమెంట్ నుంచి అలాంటి స్పందన లేదు. అందువల్ల హైకోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిలో మేము ప్రధానంగా అడిగింది ఏంటంటే, ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి, ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయండి. దేని మీద అంటే, ఒక మిస్కండక్ట్ మీద, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద, అబ్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ అండ్ గవర్నమెంట్ మిషనరీ మీద మీరు విచారించి చర్య తీసుకోండి అనేది ప్రధానమైన అంశం. అయితే దీంతో పాటు మేమేమంటున్నామంటే, ఒక ఇంపార్షియల్ గా చేయండి ఎంక్వైరీ. ఎందువల్లంటే ప్రభుత్వానికి మేము నివేదించినా కూడా వారు చర్య తీసుకోలేదు. అందుకు సిబిఐ లాంటి ఒక అటానమీ కలిగినటువంటి సంస్థ ద్వారా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా ఇంపార్షియల్ గా ఎంక్వైరీ చేసి చర్య తీసుకునే అవకాశం ఉంటుందనేది. దీంతో పాటు ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు, మరోవైపు సిబిఐతో విచారణ జరిపించాలి అంటున్నారు. అంటే ఆయన నిజంగా కూడా సినిమాల్లో అవకతవకలో లేకుంటే ఇంకేదైనా జరిగి ఉంటే మీరు అన్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ, కానీ అటువంటి ఆవశ్యకత ఎంతవరకు ఉందనేది ఇక్కడ పాయింట్ కదా. ఆవశ్యకత ఏంటంటే, వీరు 24/7 మినిస్టర్ గా ఉన్నవారు ఎగ్జిక్యూటివ్ లో భాగంగా చెప్తాం. మనకి 3 ఉన్నాయి కదా, జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ లో ఉండే వాళ్ళందరూ సివిల్ సర్వెంట్స్, అంటే ప్రజలకు సేవకులు. వీళ్ళు 24/7 ప్రజల కోసం పనిచేయాలి. ఇంకొకటి ఏంటంటే, వారికి ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నా, వ్యాపారాలు ఉన్నా, వ్యాపార సంస్థల్లో వీళ్ళకి పాత్ర ఉన్నా అవన్నీ వదులుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. అలా వదులుకొని చేశామని మీరు మంత్రిగా చేరారు. అవన్నీ వదులుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆదాయం వచ్చే కార్యక్రమాలు మంత్రిగా కొనసాగుతూ ఎలా చేస్తారు? ఒకవేళ సినిమా చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం అయితే చేసుకోవచ్చు, అది వారికి ఉన్న ఫండమెంటల్ రైట్. బట్ మంత్రిగా ఉండి చేయడానికి వీల్లేదు. మంత్రి పదవైనా వదులుకోవాలి, లేదు వేరే వ్యాపారాలైనా వదులుకోవాలి. సో ఆదాయం వచ్చే ఇతర మార్గాలన్నీ వదులుకోవాలి. గతంలో మీరు కనుక చూస్తే అనేక సబ్జెక్ట్స్ ఇలా ప్రెసిడెన్సీస్ ఉన్నాయి. 2006లోనే సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కి చైర్పర్సన్ గా ఉన్నప్పుడు అక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అవుతుందనే అభియోగం వస్తే డిస్క్వాలిఫికేషన్స్ కి గురవుతున్న సమయంలో వారు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
అలాగే 2006లోనే జయా బచ్చన్ అనేటువంటి ఫిల్మ్ యాక్ట్రెస్ యూపీ ఫిలిం బోర్డుకి చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఇలా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే సబ్జెక్ట్ మీద వారిని కూడా డిస్క్వాలిఫికేషన్ చేస్తుంటే వారు కూడా పదవి నుంచి తప్పుకున్నారు. అలా ఇంకా శశి థరూర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ కి సంబంధించి కొచ్చి ఫ్రాంచైజీకి వాళ్ళ అనుచరులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అధికారాన్ని వాడి వారికి ఆదాయం వచ్చే దారి చూపించారని వారి మీద అభియోగం వస్తే వారు కూడా మంత్రి పదవికి రిజైన్ చేయడం జరిగింది. తమిళనాడులో దయానిధి మారన్ వారు టెలికాం మినిస్టర్ గా ఉన్నప్పుడు సన్ టీవీ నెట్వర్క్ కానీ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అయిన సందర్భంలో వారికి ఈ సన్ టీవీ నెట్వర్క్ కి ఫ్యామిలీ బిజినెస్ కి దోహదపడే విధంగా ఆఫీస్ ని మిస్యూజ్ చేశారని అభియోగం వస్తే వారు కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు. మిజోరాం రాష్ట్రంలో లలితనంజరా అనేటువంటి ఒక మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉండి మిడ్ డే మీల్ స్కీము, రైస్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ని ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చున్నారని చెప్పి అభియోగం వస్తే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి లలితనంజరా అనేటువంటి మంత్రి గారు పదవిని కోల్పోయి రిజైన్ చేసి బయటకు రావడం. కానీ కాదు విజయ్ గారు, ఇక్కడ ప్రధానంగా మీరు అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు. కేబినెట్ మంత్రిగా ఉండడానికి వీలు లేదు అంటున్నారు, కానీ ఎమ్మెల్యేలుగా కూడా అసెంబ్లీలో ఓత్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బాలకృష్ణ లాంటి వాళ్ళు, లేకుంటే ఇంకా చాలా మంది. వాళ్ళందరూ సినిమాలో నటిస్తే తప్పు లేదా అనే ఒక ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమయ్యే అవకాశం లేదా? డెఫినెట్ గా ఉంటుంది. అందుకే నేను ఇంతకుముందు సపరేట్ చేసి మాట్లాడాను. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలో మూడు అంగాలు, మూడింటికి 3 డిఫరెంట్ కోడ్ ఆఫ్ కాండక్ట్స్ ఉన్నాయి. సో లెజిస్లేచర్ లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేస్ గా, ఎంపీస్ గా ఉన్నటువంటి వాళ్ళు అంటాం. వారికి ఉండే కోడ్ ఆఫ్ కాండక్ట్ వేరు. అక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటిది ఏమీ లేదు. కానీ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అన్ని రకాలైనటువంటి అవకాశాలు, రెమ్యునరేషన్, ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం నుంచి పొందుతారు. అంతేకాకుండా పాలనా యంత్రాంగంలో అమలు చేయడం, ఎగ్జిక్యూషన్ అనేటువంటిది చేస్తారు. వీరికి అనేక రకాలైనటువంటి అధికారాలు ఉంటాయి వీరి చేతిలో. ఈ అధికారాలతో ఎవరికైనా ఫేవరెటిజం, నెపోటిజం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల అతిథులుగా ఉండాలనేది రాజ్యాంగం చెప్పేది. అలాగే వీళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. కానీ ప్రధానంగా సార్, చాలా మంది రాజకీయ నాయకులు ఇవాళ రేపు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కానీ, లేకుంటే చాలా మంది రాజకీయ నాయకులు ఖచ్చితంగా గెలవంగానే ఇంత డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేశాము, ఖచ్చితంగా రీస్టోర్ చేసుకోవాలనే ఒక మోటివ్ తోటి చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఆ దిశగా పవన్ కళ్యాణ్ కనిపించట్లా. ఆయన కొంత సొంతంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి సందర్భాల్లో నాకు వచ్చే సినిమా డబ్బైనా, లేకుంటే నాకు వచ్చే ఆదాయాన్ని నేను ప్రజల కోసమే వినియోగిస్తున్నా అని చెప్పే అవకాశం లేదంటారా? అలాగే అప్పుడు మీరు అలా ప్రజల కోసం వినియోగిస్తానని రాష్ట్రం మొత్తం దోచేసుకోవచ్చు కదా. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వనరులు, మైన్స్ కానీ, లేకపోతే సిలికా కానీ, శాండ్ కానీ అన్ని దోచేసుకుని నేను ప్రజలకే ఇస్తాను, తలా 10 రూపాయలు పంచుతానని తీసుకోవచ్చు కదా. ఏ మినిస్టర్ అయినా లే ఆయన ప్రజాధనాన్ని దోపిడీ చేయట్లా. ఆయన సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుని ప్రజల కోసం వినియోగిస్తున్నా అనేది కదా పాయింట్. కరెక్ట్. ఇప్పుడు 150 రూపాయలు సినిమాని టికెట్ ని 600 రూపాయలు ప్లస్ టాక్సెస్ కి పెంచారు. ఏ విధంగా పెంచారు? ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తన అధికారాన్ని వాడుకుని టికెట్ పెంచారు. టికెట్ పెంచిన తర్వాత వచ్చిన డబ్బు ఎక్కడికి పోతుంది? ఆయనకో, లేకపోతే ఆయన అనుచరులకో, లేకపోతే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ క్రూ ఎవరుంటారో వాళ్ళందరికీ ఇది దోచిపెట్టినటువంటి, అంటే తన అధికారాన్ని వాడి వాళ్ళకి ఈ ఆదాయాన్ని, పబ్లిక్ మనీ, ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు టికెట్లు కొంటే వచ్చిన డబ్బు. ఆ పబ్లిక్ మనీని వాళ్ళకి కాదు విజయ్ గారు, కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. సినిమా బ్యానర్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు, ప్రొడ్యూసర్ వేరు. వాళ్ళకి కదా బెనిఫిట్ పొందుతారు. ఆ బ్యానర్ కదా అవుతుంది బెనిఫిషియరీ. దాన్నే నెపోటిజం అంటాం, దాన్నే ఫేవరెటిజం అంటాం. అవి చేయకూడదని రాజ్యాంగం చెప్తుంది. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ లో మంత్రి పదవిలో ఉన్నవాళ్ళు ఎగ్జాక్ట్ గా ఇదేం చెప్పారో ఆ తప్పే జరిగింది, అందుకే చర్య తీసుకోమని మేము అడుగుతాం. కానీ ఒకటి సార్, హరిహర వీరమల్లు మొదటిది కాదు, చివరిది కాదు. చాలా వరకు గతంలో నుంచి కూడా సినిమా రేట్లు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది కదా. వాళ్ళ మంత్రులు లేదు. కానీ చాలా మంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితే సపోర్ట్ తోటే కదా అది అవుతుంది ఇదంతా తతంగం అంతా. కరెక్టే సార్. ఇప్పుడు వీరు మినిస్టర్ గా ఉండి తన వారికి దోచిపెట్టారు, అధికార దుర్వినియోగం చేశారని అన్నాం. మిగిలిన సినిమాలు మీరు ఏవైతే టికెట్లు పెంచారో వాళ్ళెవరు మంత్రులు కాదు, వాళ్ళెవరు డ్యూయల్ రోల్ ప్లే చేయలేదు, వాళ్ళెవరు అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ వారికి ఆదాయం వచ్చే మార్గాలు చేపట్టలేదు.
అది వేరే యాక్టివిటీ, ఇది వేరే యాక్టివిటీ. ఇక్కడ మా ప్రశ్న రాజకీయ పక్షంగా మేము మాట్లాడేది ఒకటే, ఏమిటంటే మీరు ప్రజాసేవకులు, ఈ ఈ పదవిలో ఉన్నంతకాలం ప్రజాసేవ చేయండి. మీరు వాలంటరీగా వచ్చారు, అది కావాలని అడిగారు, జనం దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, మీ వేడుకోలు వినే వాళ్ళు ఓట్లు వేశారు. వేసిన తర్వాత మీరు ప్రజల కోసం పనిచేయండి. మీకు ఆదాయం వచ్చే దారులు కావాలంటే ఈ పదవి వదిలేసి వెళ్ళి చేసుకోండి, ఎవరు కాదంటారు దానికి. దాని మీద ఎలాంటి ఆక్షేపణ లేదు. వెన్ యు ఆర్ కానీ ఇప్పుడు మీరు కోర్టుకు మెట్లెక్కి చిక్కుల్లోకి వివాదాల్లోకి పవన్ కళ్యాణ్ లాగుతున్నటువంటి నేపథ్యంలో మీ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు అనే చర్చ రాదా సార్? అంటే మేము మా వెనకాల ఒకళ్ళు నడిపించడానికి మేము చేతకాని దద్దమలమా? నేను 30 సంవత్సరాల పైనే ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసి పరిటాల రవి లాంటి వ్యక్తి మా కళ్ళ ముందు మనుషుల్ని చంపుతుంటే నేను సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉండి అలాంటి వ్యక్తిని లోపల వేయించినటువంటి ఆర్డర్ ఇచ్చినటువంటి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ నేను. నాకు ఒకటి అనుకుంటూ నడిపించాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లోనూ విస్తరిస్తుంది కాబట్టి గ్రామాల నుంచి పట్టణాల నుంచి చాలా మంది ఈ ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న క్రమంలో మేము వస్తాం, పార్టీలో చేరతాం, మాకు అవకాశాలు ఇవ్వండి అని అడుగుతున్న క్రమంలో మేము ఎదిగి ఈ పెత్తందారుల పార్టీలు, ఉన్నత వర్గాల పార్టీలు కాదు, పేదల పార్టీల నుంచి వచ్చే నాయకులకు ఓట్లేసి గెలిపిస్తే వైసీపీ కాదు, టీడీపీ కాదు, పేదల పార్టీతో అధికారం చేపడదాం, ప్రభుత్వాన్ని నడిపిద్దామని మేము ముందుకు వస్తుంటే మా వెనుకుండా ఒక నడిపించాల్సిన అగత్యం మాకేంటి? మాకు ఏది చేత కాదని, మాకు తెలివి లేదా, జ్ఞానం లేదా, లేకపోతే పరిపాలించే దక్షత లేదా? ఒకటి మనం నడిపించాల్సిన అగత్యంలో మేము లేనే. సో ప్యూర్ గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లోనే మీరు ఈ పిటిషన్ కానీ ఈ లీగల్ గా మూవ్ అవుతూ ఉన్నారు. 100% వీఆర్ ఫర్ ద పీపుల్. పేద ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించి మీరు ఎంచుకున్నటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఇచ్చిన హామీలు ఏంటి, చేస్తున్న పాలన ఏంటి, అందులో ఉన్నటువంటి తేడా ఏంటి అని ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి ఒక పొలిటికల్ పార్టీగా ప్రజల్లో అవగాహన చైతన్యం పెంపొందించే దానిలో భాగంగా మాత్రమే ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. వీరు తప్పు చేశారు కాబట్టి వీరి గురించి మాట్లాడారు, ఇంకొకరు తప్పు చేస్తే వారి గురించి మాట్లాడతాం. ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలు ఏమీ లేవు. ప్యూర్లీ రాజకీయమైనటువంటి అంశం, పాలనా సంబంధించిన అంశం, రాజ్యాంగ పరమైనటువంటి చర్చ. సో ఇప్పుడు రాజకీయ పరం అంశం కాబట్టి మీరు రాజకీయంగా నేను కార్యక్రమం చేస్తున్నారు, ఆయన నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదు అంటే కోర్టుల నుంచి ఎటువంటి తీర్పులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్ గారు? మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఏంటంటే ఎవరు తప్పు చేసినా వారు తప్పుకోవాల్సిందే. తప్పుని తప్పుగా చూపించి ఫర్దర్గా ఇట్లాంటి తప్పులు జరగకుండా ప్రజాపాలనలో ప్రజల కోసం సేవ చేస్తానని వచ్చిన వాళ్ళు నియమ నిబంధనలు పక్కాగా పాటించి నిజాయితీగా పనిచేయాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడు సోనియా గాంధీ లాంటి వ్యక్తి పదవికి రాజీనామా చేసేసినప్పుడు, అంటే ఒక యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అంటే భారత ప్రభుత్వం నడిపించడం అంటే చిన్న విషయం కాదు కదా. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే చిన్న తప్పు జరిగినప్పుడు పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి సందర్భంలో పదవిని పట్టుకుని వేలాడుతూ నేను సినిమాలు నాకు ఆదాయం ఇస్తాయి కాబట్టి సినిమాలు చేసుకుంటానని వారే అడ్మిట్ చేస్తే తప్పుని వారే ఒప్పేసుకున్నారు. కాబట్టి అది పొరపాటు జరిగిందని రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుంది. లేదు, రేపు కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రాపర్ గా ఎంక్వైరీ జరిగి ఎంక్వైరీలో నిజాలు తేలిన తర్వాత అయినా ఆ పదవిని వదలవలసిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు మీరు పదవిని వదులుకోవడం కోరుకుంటారా, సినిమాల నుంచి విరమించుకోవాలని కోరుకుంటున్నారా? నేను రెండూ కోరుకోవడం లేదు. రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగ విలువలు పరిరక్షించాలని కోరుకుంటున్నాను. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాడు ప్రజలకు జవాబుదారీగా ఉండి 24/7, అంటే 24 గంటలు 7 వారంలో ఉన్న 7 రోజులు ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాంటి వాడు ప్రభుత్వం నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ మీ అమూల్యమైనటువంటి టైం మాకు ఇచ్చినందుకు. సో మొత్తం మీద విజయ్ కుమార్ గారు చాలా క్లియర్గా ఉన్నారు, ఏదర్ సినిమాలా లేదంటే రాజకీయాలు, రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోమంటున్నారు. మరీ ముఖ్యంగా అయితే క్యాబినెట్ పదవిలో ఉండాలా, లేదు అంటే కనుక సినిమాలు చేసుకోవాలా, క్రిస్టల్ క్లియర్గా కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఉంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని నిర్ణయించుకోవాలనేది విజయ్ గారి యొక్క డిమాండ్గా కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. కోర్టు మ్యాటర్ కాబట్టి కోర్టులో ఎటువంటి వాదోపవాదాలు విని ఏం జరుగుతుంది, కోర్టు మ్యాటర్ ఎలాంటి తీర్పులు వస్తాయని మాత్రం వెయిట్ చేసి చూద్దాం. మొత్తం మీద మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే క్యాబినెట్ పదవికి రాజీనామా చేయాలా, లేదు అంటే సినిమాల నుంచి తప్పుకోవాలా, మీరేం కోరుకుంటారు? విజయ్ కుమార్ గారి వాదనలో వాస్తవం ఎంత? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.